నిచ్చిపల్లి కూతురు 12 పెళ్లి చేసుకుంది. వీళ్ళ టార్గెట్ అంతా కూడా స్కామ్ అంతా కూడా కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేయమని మేము కోరుతున్నామండి. పాల్గొల్లండి, కోనసీమ జిల్లా. మేము అమలాపురం వచ్చామండి. అయితే వీళ్ళు ఏంటంటే నిచ్చిపల్లి కూతురండి ఈ అమ్మాయి. ఎందుకని భార్యతో ఇబ్బందులు అయ్యి ఉన్నవాళ్ళు వీళ్ళు టార్గెట్ అండి. వీళ్ళు టార్గెట్ పెట్టుకుని మొత్తం లక్షలు వీళ్ళు మొత్తం తీసుకురండి కుటుంబాల మీద చాలా చాలా చిన్నభిన్నం చేస్తున్నారండి. ఇలాగ ఇప్పుడు 12 పెళ్ళి అయినాయండి అమ్మాయికి అండి. ఎందుకంటే 12 పెళ్ళి అయినాయని కూడా ఉన్నాయి. ఇక్కడున్న బాధ్యతలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. పెళ్ళి ఇక్కడ 12 పెళ్ళి అవుతూ నిచ్చి పెళ్లి కూతురు ఈ అమ్మాయి ఉందండి. ఇలా ఎంతమంది మళ్ళీ మన ఏదైనా అన్నట్లయితే డబ్బుల కోసం వాళ్ళు మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ పెడుతున్నారో వాళ్ళు మళ్ళీ కంప్లైంట్లు మళ్ళీ వాళ్ళు పెట్టి వాళ్ళు ఎంతగానో మానసికంగా వేధించి చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మళ్ళీ ఎక్కడ కాలేజీలో చదువుతున్నామని చెప్తారండి. ఇది చాలా చాలా మోసం మన అమలాపురంలో జరుగుతుందండి. ఇది అమలాపురంలో జరుగుతున్న ఇది అమలాపురంలో మేము వచ్చామండి. ఇది అమలాపురం వచ్చాము. రామచంద్రపురం పాప అండి అమ్మాయి అండి. వీళ్ళైతే మాత్రం కానీ చాలా చాలా చీటింగ్ అండి. వీళ్ళైతే మాత్రం 12 పెళ్లి చేసుకుందండి రామచంద్రపురం తల్లి. ఇక్కడ తల్లి ఉందండి. అలాగే ఇలా పిల్ల మాత్రం నిచ్చి పెళ్లి కూతుండి పిల్ల అయితే మాత్రం. కానీ ఈ యొక్క అమ్మాయి ఎంతమంది జీవితాన్ని పాడు చేస్తుంది, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తుంది, ఎంతమందిని ఏడిపిస్తుందని మేము కోరుతున్నామండి. కాబట్టి ఇప్పుడు భార్య మాత్రం ఈ బేదలతో ఉన్నది మాత్రమేనండి. కాబట్టి ఇది మాత్రం వాళ్ళు మాత్రం వీళ్ళని అరెస్ట్ చేయాలని, వీళ్ళని కేసు ఎఫ్ఐఆర్ చేయాలని రామచంద్రపురంలో మేము కోరుకుంటున్నామండి. మాకు న్యాయం చేయమని కోరుతున్నామండి. ఇక్కడ ఎంతమంది వీళ్ళ ద్వారా మేము డబ్బులు లాసిపోయి ఉన్నాము, వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు ఇప్పించాలని, వీళ్ళ నుంచి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఏడిపించడానికి చూస్తాం. మాకు డబ్బు ఇప్పించి వీళ్ళని అరెస్ట్ చేయాలని, వీళ్ళు చేసే ఆగడాలు మొత్తం అరికట్టాలి మేము కోరుతున్నామండి. ఇలాగ ఎంతమంది నాశనం చేస్తారు, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారండి. ఏంటి అమలాపురం వచ్చామండి. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నోట్ అయి ఉందండి. వీళ్ళకి డబ్బులు ఇచ్చిన కూడా ట్రాన్స్ఫర్లు కూడా అయిన ఉన్నాయండి, అన్ని కూడానండి. కానీ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా చేసి వీళ్ళు చాలా చాలా మోసంగా చేస్తున్నారండి. వీళ్ళు చాలా మోసగాళ్ళండి. ఈ యొక్క విషయం మీద మాకు కోనసీమ జిల్లా మేము వచ్చామండి. మాకు ఎస్పీ గారు మేము మాకు ఉన్న ఇబ్బందులు కూడా వారికి మేము కాగితం ఇచ్చి ఉన్నామండి. మాకు న్యాయం చేయమని కోరుతున్నామండి. ఇక్కడ మేము ఎంతమంది అయితే తన నుంచి మేము బాధ్యతలు అయితే ఉన్నామో వాళ్ళందరూ కూడా ఎంతమంది డబ్బు స్కామ్ చేశారు అందరూ డబ్బు ఇప్పించాలని మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నామండి. వాళ్ళు అరెస్ట్ చేయాలని, వాళ్ళ మీద అక్కడ రామచంద్రపురంలో వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేయాలని మేము కోరుతున్నామండి. నర్సాపురం నుంచి వచ్చామండి. అమ్మాయిది రామచంద్రపురం అండి. మా అబ్బాయి కొన్ని విభేదాల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు కొన్ని విభేదాలు వచ్చినాయండి. ఈ అమ్మాయి పెళ్లికి లక్షలు కావాలని చెప్పి డిమాండ్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటుందండి. మా అబ్బాయిని కూడా డామినేట్ చేసింది. 15 లక్షల వరకు తీసుకున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ద్వారాగా ఇది ఆడవాళ్ళండి వీళ్ళు. రామచంద్రపురం ఇక్కడ పెళ్లిళ్ళు 2 సంవత్సరాలు, ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి 12 పెళ్లి చేసుకున్నారండి వీళ్ళు. దాంట్లో మేము 3 అండి. వీళ్ళకి మా దగ్గర అయితే మాత్రం 50 లక్షల రూపాయలు చీటింగ్ చేశారండి వీళ్ళు. పెళ్లి అన్న పేరుతోటండి వీళ్ళు చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మా అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి అయిందని చెప్పాం, అన్నీ మేము చెప్పాం. అయితే అక్కడ మానసిక పరిస్థితి మాకు బలహీనతను బట్టి, అబ్బాయికి ఉన్న మా మానసిక పరిస్థితిని బట్టి భార్య రాకపోవడం, బిడ్డలు అక్కడ చూస్తే అది కూడా రానికపోవడం, మానసిక పరిస్థితి ఉండడం వల్ల ఒక కొడుకు బ్రతకాలని ఉద్దేశం కలిగి వాళ్ళు డబ్బు 50 లక్షల వరకు వాళ్ళు మమ్మల్ని అడిగారండి. అయితే ప్రూఫ్ అయితే మాత్రం ఒక 17 లక్షలు 18 లక్షల వరకు ఉందండి, అథారిటీగా ఉంది. మేము ఇచ్చింది అయితే 50 లక్షల వాళ్ళకి ఇచ్చామండి. కానీ ఈ రోజు అయితే మా డబ్బు మాకు ఇమ్మని చెప్తున్నాం. మేము పెళ్లి అన్న పేరుతో మమ్మల్ని ఇంటికి రమ్మన్నారు ముందండి. ఇంటికి రమ్మని చెప్పేసి మేము అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే అండి, బేతి వీరలక్ష్మి అండి ఆవిడ. వాడు తల్లి అన్న ఆవిడ బేతి వీరలక్ష్మి, పిల్ల అయితే మాత్రం బేతి నీలిమండి, రామచంద్రపురం సార్. వాళ్ళది మాత్రం రామచంద్రపురం అండి. తల్లి అయితే మాత్రం బేతి వీరలక్ష్మి, పిల్ల అయితే మాత్రం. మాకు ఇక్కడ న్యాయం కావాలని చెప్పండి. వీళ్ళు చాలా చాలా చీటింగ్ చేస్తున్నారు కదా, చాలా మంది కుటుంబాలని వీళ్ళు పాడు చేస్తున్నారండి. అలాగే వీళ్ళు నైట్ వర్కర్లు కూడా చెప్తున్నారండి. వీళ్ళైతే మాత్రం 12 పెళ్లి ఇప్పుడు ఎంఐ చేశారు. ఇలా ఎంతమంది పెళ్లి చేసి ఎంతమంది దగ్గర డబ్బు తీసుకుని ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారు, ఎంతమంది ఆత్మహత్యలకి వీళ్ళు పాల్పడతారని మేము కోరుతున్నాం. తాళ్ళు అప్పటికప్పుడు రమ్మని చెప్పి తాళ్ళు వాళ్ళే ఉండండి, వాళ్ళు దగ్గర తాళ్ళు కట్టించేసి అక్కడ తాళ్ళు మళ్ళీ నిజమైన పెళ్లి అన్నట్టు వాళ్ళు ప్రూఫ్ చూపించి అందరికీ మోసం చేసి చేస్తున్నారండి వీళ్ళండి. ఇలాంటి పెళ్లిళ్ళు ఎన్ని చేస్తారు, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారు మేము చెప్తున్నామండి.